2026లో ఫిబ్రవరి తర్వాత రాబోతున్న మోస్ట్ అవైటెడ్ 2 బిగ్ తెలుగు ప్రాజెక్ట్స్ గురించి మాట్లాడుకుందాం. రామ్ చరణ్ నటించిన పెద్ది, న్యాచురల్ స్టార్ నాని నటించిన ద ప్యారడైజ్. 2 సినిమాలు 2 డిఫరెంట్ వరల్డ్స్, కానీ హైప్ లెవెల్ మాత్రం సేమ్. హలో ఫ్రెండ్స్, అందరికీ హాయ్. వెల్కమ్ టు ద ఛానల్ ట్రోల్ ఫ్యాక్టరీ. డీటెయిల్స్లోకి వెళితే, రామ్ చరణ్ లేటెస్ట్ ఫిలిం పెద్ది డైరెక్టర్ బుచ్చిబాబు సనా డైరెక్షన్లో రాబోతోంది. ఇండస్ట్రీ రిపోర్ట్స్ ప్రకారం ఈ సినిమా మార్చ్ 27, 2026 రిలీజ్ టార్గెట్గా ప్లాన్ చేస్తున్నారు. పెద్ది ఒక రూరల్ స్పోర్ట్స్ బేస్డ్ యాక్షన్ డ్రామా అని తెలుస్తోంది. రామ్ చరణ్ ఈ సినిమా కోసం కంప్లీట్గా రగెడ్ మేకోవర్ తీసుకున్నారు. లాంగ్ హెయిర్, థిక్ బియర్డ్, స్ట్రాంగ్ రూరల్ బాడీ లాంగ్వేజ్తో వస్తున్నాడు. సినిమా సర్కిల్స్లో ఇది రామ్ చరణ్ కెరియర్లో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంటెన్స్ రోల్స్ అని టాక్ నడుస్తోంది. ఇక క్యాస్ట్ గురించి మాట్లాడుకుంటే, పెద్ది సినిమాలో ఫీమేల్ లీడ్గా జాన్వీ కపూర్ నటిస్తోంది. నెగిటివ్ రోల్స్లో జగపతి బాబు, శివరాజ్ కుమార్ లాంటి స్ట్రాంగ్ క్యాస్ట్ కూడా ఉండటంతో మూవీ మీద ఎక్స్పెక్టేషన్స్ భారీగా పెరిగాయి. మ్యూజిక్ విషయానికొస్తే ఏఆర్ రెహమాన్ గారు చేస్తున్నారు. రెహమాన్ గారు తెలుగు రూరల్ బ్యాక్డ్రాప్కి ఎలాంటి సౌండ్ డిజైన్ ఇస్తారు అని మ్యూజిక్ లవర్స్ కూడా ఈగర్లీ వెయిట్ చేస్తున్నారు. రిలీజ్ చేసిన ఒక్క పాటతోనే ఫ్యాన్స్ హైప్తో నిలవట్లేదు. సోర్సెస్ ప్రకారం పెద్దిలో సాంగ్స్ కన్నా బ్యాక్గ్రౌండ్ స్కోర్కి మేజర్ ఇంపార్టెన్స్ ఉంటుంది అని చెప్తున్నారు. మెయిన్గా డైరెక్టర్ బుచ్చిబాబు సనాగారు గురించి మాట్లాడుకుంటే, ఉప్పెన సినిమాతో ఎమోషనల్ స్టోరీ టెల్లింగ్లో తన స్టాంపు వేసిన డైరెక్టర్. పెద్ది సినిమా కూడా ప్యూర్ కమర్షియల్ ఫార్ములాలా కాకుండా స్ట్రాంగ్ ఎమోషనల్ బేస్ ఉంటుంది అని యూనిట్ సోర్సెస్ చెప్తున్నాయి. రామ్ చరణ్ని మాస్ హీరోగా మాత్రమే కాదు, పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ రోల్లో చూపించడానికి బుచ్చిబాబు గారు స్పెషల్ కేర్ తీసుకుంటున్నారు అని టాక్. ఇండస్ట్రీ ఇన్సైడర్స్ ప్రకారం పెద్ది ఒక స్పోర్ట్స్ డ్రామాలాగా స్టార్ట్ అయ్యి లేటర్ ఒక పవర్ఫుల్ సోషల్ ఎమోషనల్ ఫిల్మ్గా ట్రాన్స్ఫార్మ్ అవుతుంది అని అంటున్నారు. నెక్స్ట్ ఇంకా ద ప్యారడైజ్ గురించి చెప్పుకుందాం. న్యాచురల్ స్టార్ నాని హీరోగా నటిస్తున్న ఈ సినిమా డైరెక్టర్ శ్రీకాంత్ ఒడేలా గారి డైరెక్షన్లో రాబోతోంది. ఇండస్ట్రీ రిపోర్ట్స్ ప్రకారం ద ప్యారడైజ్ మార్చ్ 26, 2026 రిలీజ్ టార్గెట్గా షూటింగ్ ఫాస్ట్ పేస్లో నడుస్తోంది. ఈ సినిమా సెట్టింగ్ 1980s సికింద్రాబాద్ బ్యాక్డ్రాప్. ఒక అప్రెస్డ్ కమ్యూనిటీ, ఒక అప్రైజింగ్, ఒక రెబల్ లీడర్ చుట్టూ స్టోరీ నడుస్తోంది అని తెలుస్తోంది. ద ప్యారడైజ్లో నాని ఒక రా, రగ్గెడ్, అగ్రెసివ్ క్యారెక్టర్ ప్లే చేస్తున్నారు. రీసెంట్గా రిలీజ్ అయిన పోస్టర్స్ చూసిన తర్వాత ఆడియన్స్లో ఇమీడియట్ క్యూరియాసిటీ క్రియేట్ అయింది. థిక్ బియర్డ్, బ్రెయిడెడ్ హెయిర్, ఇంటెన్స్ ఐస్. నాని కెరియర్లో వన్ ఆఫ్ ద మోస్ట్ పవర్ఫుల్ లుక్స్ ఇది అని ఫ్యాన్స్ చెప్తున్నారు. సినిమా సోర్సెస్ ప్రకారం ద ప్యారడైజ్లో యాక్షన్ సీక్వెన్సెస్ స్ట్రాంగ్గా ఉంటాయి, కానీ సినిమా మెయిన్ స్ట్రెంగ్త్ ఎమోషనల్ కాన్ఫ్లిక్ట్ అని టాక్. ఈ ప్రాజెక్ట్ని మేకర్స్ మల్టీ లాంగ్వేజ్ పాన్ ఇండియా రిలీజ్గా ప్లాన్ చేస్తున్నారు. మెయిన్గా డైరెక్టర్ శ్రీకాంత్ ఒడేలా గారు గురించి మాట్లాడుకుంటే, దసరా సినిమాతో రూరల్ రా స్టోరీ టెల్లింగ్కి స్పెషల్ ఐడెంటిటీ క్రియేట్ చేసిన డైరెక్టర్. ద ప్యారడైజ్ ప్రాజెక్ట్లో కూడా కమర్షియల్ గ్లాస్ కన్నా రియలిజం మీద ఎక్కువ ఫోకస్ ఉంటుంది అని యూనిట్ సోర్సెస్ చెప్తున్నాయి. నాని క్యారెక్టర్ని హీరోలా కాదు, ఒక మూవ్మెంట్ సింబల్లా ప్రెజెంట్ చేస్తున్నారు అని టాక్. ఒడేలా మార్క్ అంటే చరిత్ర ఎప్పుడు ఓపెన్ అవుతుంది అంటే దాని మీద రక్తం పడ్డప్పుడు ఓపెన్ అవుతుంది. స్ట్రాంగ్ క్యారెక్టర్ రైటింగ్, ఇమోషనల్ ఇంటెన్సిటీ అండ్ గ్రౌండెడ్ యాక్షన్ సీక్వెన్సెస్. అందుకే ద ప్యారడైజ్ మీద సినిమా క్రిటిక్స్ కూడా హై ఎక్స్పెక్టేషన్స్ పెట్టి ఉన్నారు. ద ప్యారడైజ్ సినిమాకి ఇంకో స్పెషల్ హైలైట్ ఏంటంటే మ్యూజిక్ డిపార్ట్మెంట్. ఈ సినిమాకి మ్యూజిక్ కంపోజర్గా అనిరుద్ రవిచందర్ చేస్తున్నాడు. అనిరుద్ రవిచందర్ తెలుగు ఇండస్ట్రీలో పాన్ ఇండియా మ్యూజికల్ ఫ్లేవర్కి ఫేమస్ కంపోజర్. ఇది నానితో తనకి థర్డ్ కొలాబరేషన్ అండ్ ప్రీవియస్ హిట్స్తో ఆడియన్స్ ఆల్రెడీ హై ఎక్స్పెక్టేషన్స్లో ఉన్నారు. ద ప్యారడైజ్ థీమ్ అనే యాంథమ్ టైప్ స్కోర్ రిలీజ్ అయ్యాక సోషల్ మీడియాలో మ్యాసివ్ బజ్ క్రియేట్ చేసింది. ఇంటెన్స్ వోకల్స్, హెవీ పర్కషన్స్, ఇమోషనల్ బీట్స్. ఈ మ్యూజిక్ ఆడియన్స్ని స్టోరీ వరల్డ్కి ఇన్స్టెంట్లీ కనెక్ట్ చేయడానికి రెడీ ఉన్నుంది అని సినిమా సర్కిల్స్లో టాక్ నడుస్తోంది. ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉన్న మ్యూజిక్ ప్యాకేజ్గా కన్సిడర్ చేస్తున్నారు ఫ్యాన్స్. సో ద ప్యారడైజ్లో సౌండ్ ట్రాక్ మాత్రమే కాదు, బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా స్టోరీ ఇమోషన్ని పుష్ చేసే మేజర్ ఫ్యాక్టర్గా ఉంటుందని ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ ప్రెడిక్ట్ చేస్తున్నారు. పెద్ది మార్చ్ 27, ద ప్యారడైజ్ మార్చ్ 26. ఆల్మోస్ట్ బ్యాక్ టు బ్యాక్ రిలీజెస్. ఇండస్ట్రీలో ఈ 2 సినిమాల్ని మార్చ్ 2026 బాక్సాఫీస్ ఫెస్టివల్గా కన్సిడర్ చేస్తున్నారు. పెద్ది ఒక రూరల్ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా, ద ప్యారడైజ్ ఒక సోషియో పొలిటికల్ రెబెలియన్ డ్రామా. జానర్స్ డిఫరెంట్, స్టార్స్ డిఫరెంట్,
కానీ హైప్ స్కేల్ మాత్రం ఈక్వల్. ట్రేడ్ ఎక్స్పర్ట్స్ ప్రకారం మార్చ్ 2026 తెలుగు సినిమాకి వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ మంత్స్ అవబోతోంది. ఓవరాల్గా చూస్తే పెద్ది, రామ్ చరణ్, బుచ్చిబాబు సనా, ఏఆర్ రెహమాన్, ద ప్యారడైజ్, నాని, శ్రీకాంత్ ఒడేలా, అనిరుద్ రవిచంద్రన్, ఇంటెన్స్ రా సబ్జెక్ట్. 2 ప్రాజెక్ట్స్ కూడా 2026లో తెలుగు సినిమా డైరెక్షన్ని మార్చగలిగే కెపాసిటీ ఉన్న ఫిల్మ్స్ అని ఇండస్ట్రీ సర్కిల్స్లో స్ట్రాంగ్ టాక్. మరి మీరు ఏ మూవీ కోసం ఎదురుచూస్తున్నారు? పెద్దియా లేదా ద ప్యారడైసా? మీ ఒపీనియన్ని కమెంట్స్లో చెప్పండి. ఇలాంటి సినిమా అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోకి లైక్ చేయండి. మళ్ళీ ఇంకొక ఇంట్రెస్టింగ్ అప్డేట్తో కలుద్దాం.